ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచ సాహిత్యాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దిన 30 మంది నోబెల్ బహుమతి గ్రహీత రచయితలు వీరి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. కథలు చెప్పడం మరియు కవిత్వం ద్వారా మానవాళిని ఎంతగానో ప్రభావితం చేసిన రచయితలను సాహిత్య నోబెల్ బహుమతి గౌరవిస్తుంది. వారి రచనలు సంస్కృతి, గుర్తింపు మరియు మానవ అనుభవాన్ని ప్రతిబింబిస్తాయి, తరతరాలను ప్రేరేపిస్తూ మరియు సాహిత్యాన్ని తీర్చిదిద్దుతూనే ఉంటాయి. ఒకటి. రవీంద్రనాథ్ ఠాగూర్, భారతదేశం. భారతీయ కవి, తత్వవేత్త మరియు కళాకారుడైన ఠాగూర్ 1913లో సాహిత్యంలో మొట్టమొదటి యూరోపియేతర నోబెల్ బహుమతి గ్రహీత అయ్యారు. ఆయన రచనలు, ముఖ్యంగా గీతాంజలి, భారతీయ ఆధ్యాత్మికతను మరియు మానవతావాదాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి. ఠాగూర్ రచనలు గాఢమైన భావోద్వేగం, ప్రకృతి మరియు ప్రేమ, స్వేచ్ఛ వంటి సార్వత్రిక ఇతివృత్తాలను మిళితం చేస్తాయి. 2. గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్, కొలంబియా. మ్యాజికల్ రియలిజంలో నిష్ణాతుడైన మార్క్వెజ్ తన ఊహాత్మక కథనాలతో కథ చెప్పే విధానాన్ని మార్చివేశారు. అతని నవల 100 సంవత్సరాల ఏకాంతం సర్వకాలాల్లోని గొప్ప సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అతను లాటిన్ అమెరికన్ సంస్కృతి, చరిత్ర మరియు రాజకీయాలను సజీవంగా చిత్రీకరించాడు. 3. ఎర్నెస్ట్ హెమింగ్వే, యునైటెడ్ స్టేట్స్. తన సంక్షిప్త మరియు శక్తివంతమైన రచనా శైలికి ప్రసిద్ధి చెందిన హెమింగ్వే ఆధునిక కల్పనా సాహిత్యాన్ని ప్రభావితం చేశాడు. ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ వంటి అతని రచనలు ధైర్యం, పోరాటం మరియు మానవ దృఢత్వాన్ని అన్వేషిస్తాయి. కథన కళలో తన ప్రావీణ్యానికి గాను అతను 1954లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. 4. టోనీ మోరిసన్, యునైటెడ్ స్టేట్స్. మోరిసన్ నవలలు ఆఫ్రికన్ అమెరికన్ల అనుభవాలు మరియు గుర్తింపుపై దృష్టి పెడతాయి. ఆమె కళాఖండమైన బెలోవ్, బానిసత్వం మరియు మానసిక గాయాల వారసత్వాన్ని పరిశీలిస్తుంది. ఆమె 1993లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి నల్లజాతి మహిళగా నిలిచింది. 5. విలియం ఫాక్నర్, యునైటెడ్ స్టేట్స్. ఫాక్నర్ తన సంక్లిష్టమైన కథనాలకు మరియు అమెరికన్ దక్షిణాది యొక్క లోతైన అన్వేషణకు ప్రసిద్ధి చెందాడు. అతని రచనలు తరచుగా చరిత్ర, జాతి మరియు మానవ మనస్తత్వశాస్త్రంతో ముడిపడి ఉంటాయి. ఆయన తన శక్తివంతమైన సాహిత్య కృషికి గాను 1949లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 6. ఆల్బర్ట్ కాము, ఫ్రాన్స్. అస్తిత్వవాదంలో ఒక కీలక వ్యక్తి అయిన కాము అసంబద్ధతను మరియు మానవ ఉనికిని అన్వేషించారు. ఆయన నవల ది స్ట్రేంజర్ పరాయీకరణ మరియు అర్ధరాహిత్యం వంటి ఇతివృత్తాలను ప్రతిబింబిస్తుంది. ఆయనకు 1957లో నోబెల్ బహుమతి లభించింది. 7. లియో టాల్స్టాయ్, రష్యా. ఎన్నడూ నోబెల్ బహుమతి గ్రహీత కానప్పటికీ టాల్స్టాయ్ చరిత్రలో గొప్ప రచయితలలో ఒకరిగా నిలిచిపోయారు. ఆయన ఇతిహాస నవలలు వార్ అండ్ పీస్ మరియు అన్నా కరెనినా ప్రపంచ సాహిత్యాన్ని తీర్చిదిద్దాయి. కథ చెప్పడం మరియు తత్వశాస్త్రంపై ఆయన ప్రభావం అసమానమైనది. 8. కజువో ఇషిగురో, యునైటెడ్ కింగ్డమ్. ఇషిగురో రచనలు జ్ఞాపకం, గుర్తింపు మరియు కాలాన్ని అన్వేషిస్తాయి. ఆయన నవల ది రిమైన్స్ ఆఫ్ ది డే దాని భావోద్వేగ లోతుకు విస్తృతంగా ప్రశంసించబడింది. ఆయన 2017లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 9. డోరిస్ లెసింగ్, యునైటెడ్ కింగ్డమ్. లెసింగ్ రచనలు తరచుగా స్త్రీవాదం, రాజకీయాలు మరియు సామాజిక సమస్యలను ప్రస్తావిస్తాయి. ఆమె నవల ది గోల్డెన్ నోట్బుక్ ఒక స్త్రీవాద క్లాసిక్గా పరిగణించబడుతుంది. ఆమె 2007లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 10. ఓర్హాన్ పాముక్, టర్కీ. పాముక్ గుర్తింపు, సంస్కృతి మరియు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య సంఘర్షణను అన్వేషిస్తారు. ఆయన నవల మై నేమ్ ఈజ్ రెడ్ చరిత్రను, రహస్యాన్ని మరియు కళను మేళవిస్తుంది. ఆయన 2006లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
11 జె. ఎం. కోట్జీ, దక్షిణాఫ్రికా. కోట్జీ రచనలు నీతి, అధికారం మరియు మానవ బాధలను పరిశీలిస్తాయి. ఆయన నవల డిస్గ్రేస్ వర్ణవివక్షానంతర దక్షిణాఫ్రికాను ప్రతిబింబిస్తుంది. ఆయన 2003లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 12 ఆలిస్ మున్రో, కెనడా. మున్రో కథా రచయిత్రిగా ప్రసిద్ధి చెందారు. ఆమె రచనలు నిత్యజీవితాన్ని లోతైన భావోద్వేగ అంతర్దృష్టితో చిత్రిస్తాయి. ఆమె 2013లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 13 హరుకి మురకామి, జపాన్. మురకామి అధివాస్తవికతను ఆధునిక జీవితం మరియు ఒంటరితనంతో మేళవిస్తారు. కాఫ్కా ఆన్ ది షోర్ వంటి ఆయన నవలలు ప్రపంచవ్యాప్త ఆదరణను పొందాయి. ఇంకా నోబెల్ బహుమతి గ్రహీత కానప్పటికీ ఆయన అత్యంత ప్రభావశీలిగా ఉన్నారు. 14 శామ్యూల్ బెకెట్, ఐర్లాండ్. బెకెట్ అసంబద్ధ సాహిత్యానికి మరియు మినిమలిస్ట్ శైలికి ప్రసిద్ధి చెందారు. ఆయన నాటకం వెయిటింగ్ ఫర్ గోడోట్ ఆధునిక నాటకరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆయన 1969లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 15 పాబ్లో నెరుడా, చిలీ. నెరుడా కవిత్వం దానిలోని ఉద్వేగం మరియు రాజకీయ ఇతివృత్తాలకు ప్రసిద్ధి చెందింది. ఆయన రచనలు ప్రేమ, పోరాటం మరియు మానవ గౌరవం గురించి తెలియజేస్తాయి. ఆయన 1971లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 16 జీన్ పాల్ సార్త్రే, ఫ్రాన్స్. అస్తిత్వవాద తత్వశాస్త్రంలో ఒక ప్రముఖుడైన సార్త్రే స్వేచ్ఛ మరియు బాధ్యతలను అన్వేషించారు. బీయింగ్ అండ్ నథింగ్నెస్ వంటి ఆయన రచనలు ఆధునిక ఆలోచన మరియు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఆయనకు 1964లో నోబెల్ బహుమతి లభించినప్పటికీ ఆయన దానిని తిరస్కరించడం ప్రసిద్ధి చెందింది. 17 హెర్మన్ హెసే, జర్మనీ. హెసే రచనలు ఆత్మశోధన మరియు ఆధ్యాత్మికతపై దృష్టి సారిస్తాయి. ఆయన నవల సిద్ధార్థ ప్రాచ్య తత్వశాస్త్రం మరియు అంతర్గత శాంతిని ప్రతిబింబిస్తుంది. ఆయన 1946లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 18 గుంటర్ గ్రాస్, జర్మనీ. గ్రాస్ తన ది టిన్ డ్రమ్ నవలకు ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ చరిత్ర మరియు నైతిక పోరాటాలను అన్వేషిస్తాయి. ఆయన 1999లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 19 వోలే సోయింకా, నైజీరియా. సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ సోయింకా. ఆయన నాటకాలు మరియు వ్యాసాలు రాజకీయాలు, సంస్కృతి మరియు మానవ హక్కులను ప్రస్తావిస్తాయి. ఆయన 1986లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 20 నాడిన్ గోర్డిమర్, దక్షిణాఫ్రికా. గోర్డిమర్ రచనలు దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ప్రభావాన్ని ప్రముఖంగా చూపుతాయి. ఆమె నవలలు సామాజిక అన్యాయం మరియు రాజకీయ పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమెకు 1991లో నోబెల్ బహుమతి లభించింది. 21 ఆక్టావియో పాజ్, మెక్సికో. పాజ్ కవిత్వం తత్వశాస్త్రం, సంస్కృతి మరియు మానవ భావోద్వేగాల మేళవింపు. ఆయన వ్యాసాలు గుర్తింపు, భాష మరియు మెక్సికన్ వారసత్వాన్ని అన్వేషిస్తాయి. ఆయన 1990లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 22 సీమస్ హీనీ, ఐర్లాండ్. హీనీ కవిత్వం ఐరిష్ గుర్తింపు, చరిత్ర మరియు గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన భాష చిత్రణ మరియు భావోద్వేగ లోతుతో నిండి ఉంటుంది. ఆయన 1995లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 23 కెంజాబురో, జపాన్. ఓ రచనలు వ్యక్తిగత మానసిక క్షోభ మరియు సామాజిక సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఆయన రచనలు తరచుగా యుద్ధానంతర జపనీస్ సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయనకు 1994లో నోబెల్ బహుమతి లభించింది. 24 డెరెక్ వాల్కాట్, సెయింట్ లూసియా.
వాల్కాట్ కవిత్వం కరేబియన్ సంస్కృతిని శాస్త్రీయ ఇతివృత్తాలతో మేళవిస్తుంది. ఆయన ఇతిహాస రచన ఒమెరోస్ విస్తృతంగా ప్రశంసించబడింది. ఆయన 1992లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 25. పాట్రిక్ వైట్ ఆస్ట్రేలియా. వైట్ ఆస్ట్రేలియా యొక్క గొప్ప రచయితలలో ఒకరిగా పరిగణించబడతారు. ఆయన నవలలు గుర్తింపు, ఒంటరితనం మరియు ఆధ్యాత్మికతను అన్వేషిస్తాయి. ఆయన 1973లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 26. జాన్ స్టెయిన్బెక్ యునైటెడ్ స్టేట్స్. స్టెయిన్బెక్ రచనలు సాధారణ ప్రజల పోరాటాలను చిత్రీకరిస్తాయి. ఆయన నవల ది గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ సామాజిక అన్యాయాన్ని ఎత్తి చూపుతుంది. ఆయన 1962లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 27. పెర్ల్ ఎస్. బక్ యునైటెడ్ స్టేట్స్. బక్ చైనా నేపథ్యంలో రాసిన తన నవలలకు ప్రసిద్ధి చెందారు. ఆమె పుస్తకం ది గుడ్ ఎర్త్ గ్రామీణ చైనా జీవితాన్ని వర్ణిస్తుంది. ఆమె 1938లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 28. రుడ్యార్డ్ కిప్లింగ్ యునైటెడ్ కింగ్డమ్. కిప్లింగ్ సాహిత్యంలో అతి పిన్న వయస్కుడైన నోబెల్ గ్రహీతలలో ఒకరు. ది జంగిల్ బుక్ వంటి అతని రచనలు ఇప్పటికీ విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. అతను 1907లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 29. జార్జ్ బెర్నార్డ్ షా ఐర్లాండ్. షా వ్యంగ్యం మరియు సామాజిక విమర్శలో నిష్ణాతుడు. అతని నాటకం పిగ్మాలియన్ ప్రపంచవ్యాప్తంగా ఒక క్లాసిక్గా నిలిచింది. అతను 1925లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 30. బాబ్ డైలాన్ యునైటెడ్ స్టేట్స్. సంగీతానికి అతను అందించిన గేయ రచనలకు గాను డైలాన్కు నోబెల్ బహుమతి లభించింది. అతని పాటలు కవిత్వాన్ని సామాజిక మరియు రాజకీయ ఇతివృత్తాలతో మేళవిస్తాయి. అతను 2016లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ముగింపు. నవలలు, కవిత్వం, నాటకాలు మరియు వ్యాసాల ద్వారా ప్రపంచంపై మన అవగాహనను లోతుగా తీర్చిదిద్దిన రచయితలను సాహిత్య నోబెల్ బహుమతి గౌరవిస్తుంది. వారి రచనలు సంస్కృతులు మరియు తరాల అంతటా మానవ అనుభవాన్ని అన్వేషిస్తూ, పాఠకులను ప్రేరేపిస్తూ మరియు ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. ప్రతి పురస్కార గ్రహీత సాహిత్యం యొక్క కాలాతీత శక్తిని ప్రదర్శించే ఒక శాశ్వత వారసత్వాన్ని వదిలి వెళ్తారు. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.